ఇవాళ ఈ దేశంలో రైతాంగ పరిస్థితి ఏ విధంగా దిగజారిపోతుందో ఇలా మనం చూస్తున్నాం. ఇవాళ నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి ఒక తప్పుడు నిర్ణయాలు రైతుకు శాపంగా మారాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీరు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత 15 రోజుల నుంచి రైతులు చలనక వాననక ఎండనక మరి ఇవాళ నిరసన తెలియజేస్తూ ఉంటుంటే ఏదైతే నల్ల చట్టాలు రైతు చట్టాలు తీసుకొచ్చారో వాటిని రద్దు చేయమని చెప్పేసి వాళ్ళు రైతులు ఇవాళ దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తున్నా కూడా వాళ్ళు మొండికేసుకొని మేము రైతు చట్టాలను రద్దు చేయము, రైతులు మీరు చేతైది చేసుకున్నట్టుగా ఒక సవాల్ లాగా ఈ రోజున పాలకులు వ్యవహరిస్తున్నారు. ఈ దేశానికి అన్నదాత మేము రైతు పక్షపాతం అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి నాయకులు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకి పంగనామాలు పెట్టడానికి తయారయ్యారు. కానీ రైతులు ఉసురు తగులుతుంది మీకు. ఇది ఇంతటితోనే పోదు. ఈ ఉద్యమం రైతు చట్టాలను రద్దు చేసేదాకా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చేదాకా దేశవ్యాప్తంగా రైతులు ముందుకెళ్తారు. వాళ్ళకి మేము ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాము. ఈ చట్టాలను రద్దు చేసే వరకు కూడా ఈ ఉద్యమం ఆగదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ మీరు కూడా ముందుకు రావాలి. రైతు పక్షపాతం అని చెప్పేసి మీరు ఎన్నికల్లో చెప్తే కాదు. ఈ రోజున రైతులు చేసే ఉద్యమానికి రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీద బటాయించి రైతులకి మద్దతు తెలపాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ రోజు టోల్ ఫీజు రద్దు కార్యక్రమం దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి వివిధ రాజకీయ పార్టీ నాయకులు అందరూ కూడా రైతులకి సంఘీభావంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను.